అయ్యగారు ప్రార్థన చేస్తారు. ఓ 2 పాటలు పాడి ముందుకు సాగి వెళ్దాం. అయ్యగారు మంత్రి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ಪ್ರಾರಂಭದ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು ಮಹೋನ್ನತನಾದ ತಂದೆಯೇ ದೇವಾ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಅಯ್ಯ, ಈ ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ಒಬ್ಬರು ಇಬ್ಬರು ಸೇರಿ ಎಲ್ಲಿ ನನ್ನ ನಾಮವನ್ನು ಘನಪಡಿಸ್ತಾರೋ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿದೆಯಪ್ಪ. ಅಪ್ಪ, ಈ ರಾತ್ರಿಯ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನೆ, ಅಪ್ಪ ಕರ್ತನೆ, ಈ ಒಂದು ಅಯ್ಯ ಕರ್ತನೆ, ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿ ನೀನು ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾ ಇದೆಯಪ್ಪ. ವ್ಯಾಪಾರವನ್ನು ಸ್ವಾಮಿ, ಈ ಬಿಸ್ನೆಸ್ ಅನ್ನು ನೀನು ಕರ್ತನೆ ಹೇರಳವಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡು ಎಂದು ನಾನು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಂತ ನಾವೆಲ್ಲರೂ ನಿನ್ನನ್ನು ಘನಪಡಿಸುವಂತೆ ಅಯ್ಯ ನಿತ್ಯ ನಿರಂತರ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ಇದರಲ್ಲಿ ಕರ್ತನೆ ಮಾಡುವ ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ಅನ್ನು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಲಿ. ಈ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಾರಂಭದಿಂದ ಮುಗಿಸುವವರೆಗೂ ನೀನೇ ಮಧ್ಯಸ್ಥನು, ಮೊದಲಿಗನು ಕಡೆಯುವನಾಗಿದ್ದು ನಡೆಸು ಎಂದು, ಇದನ್ನು ನೀನೇ ಉಪಯೋಗಿಸು ಎಂದು ಯೇಸು నామದಲ್ಲಿ ಬೇಡುತ್ತೇನೆ పరలోకದ తండ్రి. ఆమేన్. ఒక కన్నడ పాట పాడుకుందాము, దాంతోపాటు ఒక తెలుగు పాట పాడుకుందాం. మీలో ఎవరైనా ఒక తెలుగు పాట పాడాలనిపిస్తే తెలిసిన పాట పాడుకుందాం. అందరికీ తెలిసిన ఒక పాట, ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದು ಆಗುವುದೇವಾ. తెలుసా పాట? తెలుసా? ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದು ಆಗುವುದೇವಾ. ನಾವು ಸೇರಿ ಈ ಹಾಡನ್ನು ಆಡೋಣ, ದೇವರ ನಮ್ಮ ಮಹಿಮೆಪಡಿಸ್ಕೊಳ್ಳೋಣ. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಎಸಲಿಲ್ಲ, ನೀ ನನಗಾಗಿಟ್ಟಿದನು. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಎಸಲಿಲ್ಲ, ನೀ ನನಗಾಗಿಟ್ಟಿದನು. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಗಾಢಾಂಧಕಾರದಿ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಸ್ವಲ್ಪ ಸ್ವರವನ್ನೆತ್ತಿ. ಗಾಢಾಂಧಕಾರದಿ ನಾನು ನಡೆದರು, ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕಲ್ಪಟ್ಟರು, ನೀನ್ ಜೊತೆಯಲ್ಲೇ ಇರುವೆ ದೇವಾ, ನಿನ್ ವಾಗ್ದಾನ ನನ್ನಲ್ಲಿ ನೆರವೇರುವುದು. ನೀ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲೇ ಇರುವೆ, ನಿನ್ನ ವಾಗ್ದಾನ ನನ್ನಲ್ಲಿ ನೆರವೇರುವುದು. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ನೀ ನನಗಾಗಿಟ್ಟಿದನು. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ನನ್ನ ಕೈ ಬಿಟ್ಟರು ಆತ್ಮೀಯರು, ಬಂಧು ಮಿತ್ರರು ನನ್ನ ಕೈ ಬಿಟ್ಟರು, ಆತ್ಮೀಯರು ದೋಷಿಸಿದರು. ನಿನ್ನ ನನಗೆ ಸಾಕು ದೇವಾ, ನಿನ್ನ ವಾಗ್ದಾನ ನನ್ನಲ್ಲಿ ನೆರವೇರುವುದು. ನಿನ್ನ ಕೃಪೆ ನನಗೆ ಸಾಕು, ನಿನ್ನ ವಾಗ್ದಾನ ನನ್ನಲ್ಲಿ ನೆರವೇರುವುದು. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿ ನನಗೆ. ದೇವರನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡೋರಿಗೆ ಏನಾಗುತ್ತಂತೆ? ఏనాగుతంతే? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళకి ఏం జరుగుతుందంట? ఎల్లప్పుడూ కూడా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది చూస్తున్నాం. నిజంగా ఈ ప్రార్థన ద్వారా ఈ బిజినెస్ ఇంకా బాగా వర్ధలుతుంది గ్యారంటీగా. మా నమ్మకము, మా విశ్వాసము
ఈ ప్రార్థన ద్వారా ఈ బిజినెస్ దేవుడు ఇంకో ఎత్తు పైకి తీసుకెళ్లే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్య అని పాట పాడి ప్రభుని స్తుతించుకుని దేవుడు మన దేవుడు మంచి దేవుడా? నిజంగానా? నిజంగానా? అయితే ఎంత మంచి దేవుడు అని మీకు నాకెలా తెలుస్తుందంటే, మీరు మౌనంగా కూర్చోక చప్పట్లు తట్టుతూ మీరు నోరు విప్పి పాడినప్పుడు నాకు తెలుస్తుంది. హల్లెలూయా. గట్టిగా అందరు కూర్చొని ఎంత మంచి దేవుడవే, అందరు కూడా ఎంత మంచి, ఓ చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరు చేరి ఎంత మంచి చప్పట్లు. ఓ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ. అందరు చేరి పాడుకుందాం. అయినా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి అయినా నేను దూరంగా, ఉన్నావయ్యా ఓ నీ ప్రేమతో. కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగా కుటుంబాన్ని మళ్ళీ మరొకసారి కూడుకోవటానికి దేవుడిచ్చిన మహా గొప్ప అద్భుతమును బట్టి చాలా సంవత్సరంలో మేబీ 1 year లాస్ట్ ఇయర్ అయిందా. సో దేవుని కృపను బట్టి దేవుని మహిమను బట్టి మళ్ళీ ఈ విధంగా ఇక్కడ కూడుకోవటానికి దేవుడు ఒక ప్రత్యేక దినం మనకి ఏర్పరిచి ఇచ్చాడు. ఇక్కడ మనం ఎందుకు కూడుకున్నాం, ఇక్కడ కూడుకోవడానికి ఒక ప్రత్యేకమైన, సో స్టీవెన్ జోయా కలిసి గత 2 సంవత్సరాలుగా ఇక్కడ బిజినెస్ను ప్రారంభించి, సో అనేకమైన పోరాటాలు, అనేకమైన ఒత్తిళ్ళు, వీటన్నిటిని కూడా అధిగమించి దేవుని కృపను బట్టి సో వాళ్ళు ఈ యొక్క కాంపిటీషన్ అనే మార్కెట్లో నిలబడ్డారు. కానీ అపవాది ఇంకా ఏదో ఒక రకంగా శోధిస్తూనే వస్తున్నాడు. ఏదో ఒక విధంగా క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డల్ని శోధించడానికి అపవాది ఏదో ఒక రకంగా వాడు గుంట నక్కలాగా మన చుట్టూనే తిరుగుతూనే ఉంటాడు. మనం ఏమాత్రము ఒక చిన్న రంధ్రము మన జీవితంలో ఒక చిన్న స్పేస్ ఇస్తే వాడు ఎంటర్ అయిపోయి ఒక చిన్న రంధ్రము ద్వారా ఒక పాము లోనికి వస్తే అక్కడ ప్రాణాంతకం అయిపోతుంది. అలాగే నీ చిన్న జీవితంలో చిన్నదే అయినా కానీ అది తుఫానును తీసుకుని వస్తుంది. కొన్ని సందర్భాలలో సో అపవాది మనల్ని ఆటంకపరిచినప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మనమందరము కూడా ఆయన యొక్క వాక్యమును బట్టి, ఆయన వాక్యాన్ని నీతి వస్త్రంగా మనం ధరించుకుంటే మనకు దేవుడు సదాకాలం తోడుగా ఉండి మనకు వచ్చే ఆపదల నుంచి మనల్ని తప్పించుకుంటూ సరైన మార్గంలో నడిపిస్తాడు. సరే, ఈ రోజున ఈ విధంగా కూడుకోవటానికి ఏంటంటే, మనము అందరము రెగ్యులర్గా వ్యాపారం కావాలి, బిజినెస్ కావాలి. వసంత్, ఇది ఇంకోటి ఉంటుందా, వ్యాపారం కావాలి, బిజినెస్ కావాలి. యాక్చువల్గా ఈ కుటుంబంలో ఇంకా స్టెల్లా వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు, స్టాన్లీ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, అలాగే స్టీవెన్ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సో అందరి గురించి కామన్గా మాట్లాడతాను నేను, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అనేది. సో మనం అందరం ఒకటే కుటుంబము, వేరు వేరు కుటుంబాలుగా ఉన్నప్పటికీ దేవుని యొక్క శరీరంలో మనం అందరము ఒకటే అవయముగా, ఒకటే దేవుని యొక్క బిడ్డలముగా ఉన్నాం. కానీ ప్రతిదానికి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. దేవుని యొక్క ఆశీర్వాదం కనుక లేకపోతే మనం ఏమీ చేయలేం. కానీ దేవుని ఆశీర్వాదం ఎలా రావాలి, ఎలా పొందుకోవాలి? దేవుని యొక్క ఆశీర్వాదం రావాలంటే ఇక్కడే మనకేం దొరికిద్ది, ఇక్కడ పిజ్జా దొరుకుద్ది, అంతే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ మనకి పిజ్జా దొరికిద్ది. ఇదే పిజ్జా నువ్వు స్టేషన్ రోడ్లో నుండి ఆర్డర్ చేస్తే దొరికిద్దా? ఓకే, స్విగ్గీ అవి లేవు అనుకోండి, అక్కడ స్టేషన్ రోడ్లో నుంచి ఆర్డర్ చేస్తే దొరికిద్దా పిజ్జా? ఎవరైనా చెప్పగలరా? దేవుడు నోర్లు ఇచ్చాడుగా మీ అందరికీ, మాట్లాడాలి, రెస్పాండ్ అవ్వండి.
ఎందుకంటే వాక్యం వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. విశ్వాసం వల్ల నీకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. వింటే ఆ వాక్యం నీ హృదయంలోకి వెళితే ఆ వాక్యం నీకు వెలుగై నీకు దేవుడు కావలిగా ఉంటా అంటున్నాడు. సో నీవు ఎక్కడో ఉండి నువ్వు పిజ్జా ఆర్డర్ చేస్తే ఆ పిజ్జా నీకు వస్తుందా? రాదు కదా. అలాగే మన కామన్గా మన ఇళ్లలో మన అందరి మధ్యలో జరిగేది ఏంటంటే అందరికీ ఆశీర్వాదం కావాలి, అందరికీ డబ్బు కావాలి, అందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవించాలి. జీవించాలంటే ఎక్కడ ఉండాలి? మనం దేవునిలో ఉండాలి, దేవుని కాపుదలలో ఉండాలి. దేవుని కాపుదలలో మనం లేకుండా ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆశీర్వాదం రాదు. నువ్వు దేవునిలో నిన్ను నీ కుటుంబాన్ని కట్టుకోకపోతే ఆశీర్వాదం రాదు. ఎందుకనంటే ఆశీర్వాదం రావాలంటే నిన్ను నువ్వు క్రీస్తులో కట్టాలి. నీ కుటుంబం కనుక ఉంటే నీ కుటుంబాన్ని కూడా క్రీస్తులో పెంచాలి. క్రీస్తు ప్రేమ నీ మధ్యలో లేకపోతే నీకు ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం రావాలి క్రీస్తులో పెరగటం అంటే ఏంటి? క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఏంటి? క్రీస్తు ఎందులో ఉన్నాడు? ఇప్పుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమైన క్రీస్తు శరీరధారిగా సత్యసంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చే నీలోనే నీ హృదయంలోనే నివాసము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఇప్పుడు మన శరీరానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటాం, మధ్యాహ్నం లంచ్ తింటాం, సాయంత్రం డిన్నర్ తింటాం. ఆహారం నీ శరీరానికి ఇస్తున్నాం. కానీ దేవుని ఆత్మగా నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నీకు ఆత్మకి ఆహారం ఇవ్వాలి. ఆత్మకి ఆహారం ఇవ్వాలి? వాక్యం ఇవ్వాలి. మరి వాక్యం తీసుకోకపోతే, వాక్యాన్ని ఆహారంగా నువ్వు కన్జ్యూమ్ కనుక చేయకపోతే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? మనం పొద్దున లెగిసిన కాడి నుంచి శరీరానుసారమైన వాటి కోసమే మనం పరిగెడితే నీ ఆత్మకి ఆహారం లేదు కదా. అప్పుడు నీ ఆత్మ ఏమైపోతుంది? బలహీన పడిపోతుంది. నీవు పనికిరాని ఈ శరీరానికి ఆహారం ఇచ్చి పౌష్టికాహారం దాన్ని అనుకుంటున్నావు, కానీ నీ ఆత్మకు ఆహారం ఇవ్వకపోతే నీ ఆత్మ బలహీన పడిపోతుంది. ఇదే శరీరానికి గనక మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది? మంచి షేప్ వస్తుంది. కానీ అదే ఆత్మకి కనుక మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే మీలో మీరు ఊహించనంతగా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మనం ఎలా పట్టుకుంటామంటే ఊహించి వాటికంటే అడుగు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఎప్పుడు ఇస్తాడు? శరీరంలో ఉంటే ఎవడు దేవుడు? దేవుని ఆత్మగా నిలబడి ఆయన విధముగా. ఇప్పుడు సహజంగా మనం ఎవరి స్వరూపమై ఉన్నామో? దేవుని స్వరూపమే ఉన్నాం. దేవుని స్వరూపమైన మనలో దేవుని పోలికే ఉండాలి, అంతే కదా. ఇప్పుడు నా కొడుకున్నాడని నా పోలిక అంటూ ఉంటేనే, నా పోలిక లేకపోతే నా పోలిక ఎలా ఉంటుంది? నేను మాట్లాడినట్టుగానో, లేకపోతే నా హావభావాల్లోనో, లేకపోతే నా మేనరిజమ్స్లోనో ఉంటుంది. అలాగే దేవుని పోలికైన మనము దేవుని యొక్క స్వభావం కనపడాలి. దేవుని యొక్క స్వభావం మనము ఫైనల్ డెస్టినేషన్ ఏం చూస్తాం అంటే ఆశీర్వాదాన్ని చూస్తాం. కానీ నువ్వు ఆ ఆశీర్వాదానికి రీచ్ అవ్వాలంటే ఉన్న మెట్లని ఎవరు పాటించరు. ఇప్పుడు ఈ మెట్లకి ఇక్కడ వస్తే నీకు ఫస్ట్ ప్రైజ్ అంటే, నేను మెట్లు ఎక్కడ డైరెక్ట్గా వస్తానంటే డైరెక్ట్ రావడానికి నీకు అవకాశం లేదు. కానీ నేను మెట్టు అక్కడికి వెళ్ళిపోతే నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందనే దానిలో ఉంటాం. కానీ ఆ మెట్టు ఎక్కుంటే రావాలి కదా ముందు నువ్వు మెట్లు ఎక్కి రావాలంటే వాక్యం తెలుసుకోవాలి, వాక్యంలో ఉన్న శక్తిని పొందుకోవాలి. ఆయన ద్వారా విశ్వాసంగా బలపడి నీ కుటుంబాన్ని క్రీస్తు పునాది వేసిన కుటుంబంగా, క్రీస్తు వేసిన బండ మీద కట్టుకుంటే దెన్ అప్పుడు ఆశీర్వాదము ప్రారంభము జరుగుతుంది. అయితే ఒకటి ఏంటంటే, మనం అందరం ఆదివారం ఎందుకు కూడుకోవాలి? ఆదివారం అందరూ కూడుకోమన్నాడా, లేకపోతే కొందరిని కూడుకోమన్నాడా? అందరూ దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఆయన ఒక సూచనగా విశ్రాంతి దినం అని ఏర్పరిచి ఆ రోజున కూడుకోమన్నాడంటే, ఆయన వాక్యముతో నిన్ను ఉదక స్నానము చేపించడానికి ఆదివారం కూడుకోమన్నాడు. ఒకవేళ ఆదివారం కనుక నువ్వు గుడికి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఉదక స్నానం చేయకపోతే ఏమవుతుంది? నీ ఆశీర్వాదాన్ని ఎవరు కోల్పోతున్నారు ఇక్కడ? నువ్వే. అంటే ఆదివారం అటెండెన్స్ కోసం వెళ్తామా, వాక్యం కోసం వెళ్తామా? వాక్యం ఏం మారుస్తుంది నిన్ను? వాక్యం ఎందుకంటే వాక్యంలో ఏముంది? జ్ఞానం ఉన్నది. ఏముంది? ఈ లోకంలో ఉన్న జ్ఞానము వెరితనం అంటున్నాడు దేవుడు. కానీ ప్రతి మనిషి ఉదయం లేచిన కాడి నుంచి ఆ వెర్రి జ్ఞానం గురించే మనం అందరం పరిగెడుతున్నాం, ఇంక్లూడింగ్ మీ ఆల్సో.
కానీ దేవుడు ఏమంటాడంటే అసలైన జ్ఞానం నా దగ్గర ఉంది అంటున్నాడు. ఆ జ్ఞానం ఎక్కడుందంటే వాక్యంలో ఉంది. ఆ వాక్యం మనం ఎక్కడికి వెళ్ళాలంటే సంఘానికి వెళ్ళాలి. సంఘం వెళ్తే ఆ వాక్యం మనకు పొందుకోండి. ఇప్పుడు ఇక్కడ నీళ్లు పోస్తే ఈ చెట్టు ఎలాగ వికసిస్తుందో అలాగే నీలో నీ దేవుని యొక్క వాక్యము వెళుతూ ఉంటే నీలో ఉన్న పరిపక్వత చెంది నీ ఆత్మకి బలం చేకూరితే దేవుని యొక్క వాక్యము ఈ లోకానికి దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగే ఉన్నాడు. అపవాది అంటే ఏంటి? చీకటి. నీలోకి వెలుగెళ్ళినప్పుడు అపవాది అంటే చీకటి బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నీ సమస్య బయటికి వెళ్ళిపోతుంది, నీ కష్టం బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు ఏది ఆయన ఆత్మగా పలికితే అది నీకు బంగారమై ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టెప్ ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇన్ని స్టెప్లోనే, కానీ ఒకటేసారి ఆశీర్వాదం ప్రభువా ఆశీర్వాదం నేను ప్రార్థన చేస్తానంటే రాదు. అలాగా దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి ప్రార్థన నేను ఆలకించును అని అంటున్నాడు. ముందు ఆయన ఆత్మగా నువ్వు నిలబడాలి. ఆయన ఆత్మలో నీ విశ్వాసం అనే కుటుంబాన్ని కట్టాలి. దాని తర్వాత ఆయన శక్తిని పొందుకుని ఆయన యొక్క స్వరూపమై ఆయన యొక్క పోలికై నీవు జీవించాలి. సో నీవు చేసే ప్రతి పనిలో దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు తండ్రి మనకి యేసు ప్రభు ప్రథమ ఫలంగా పెట్టేశాడు కదా, మనం కూడా దేవుడికి ఏం ఇవ్వాలి? ప్రథమ ఫలం ఇవ్వాలి. అంటే ప్రథమ ఫలం అంటే నువ్వు ఏ సంఘానికి ఏ డినామినేషన్కి వెళ్తున్నావో నీ చారిటీ కూడా ఎలా ఉండాలి? ప్రథమగా ఉండాలి. ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం జరిగినప్పుడు దీంట్లోంచి ఏం తీయాలి? ప్రథమ ఫలం తీసి ఎవరికి సమర్పించాలి? పాస్టర్కి ఆశీర్వాదం రాదు. ఎవరికి వస్తుంది ఆశీర్వాదము? ఇచ్చిన వారికి వస్తుంది ఆశీర్వాదం. ఇవ్వకపోతే ఏమవుతుంది? కానీ అలా చెప్తున్నాడు దేవుడు, అలా చెప్పట్లా. అలాగే నేను దండించాడు, నువ్వు కనుక డబ్బులు ఇస్తే నేను ఆశీర్వదిస్తాను. కానీ ఇచ్చే దగ్గర ఏం చూస్తాడంటే నీ హృదయాన్ని చూస్తాడు. ఎందుకనంటే దేవుడి యొక్క ఆలయం ఏమై ఉంది? హృదయము. ఎందుకనంటే ఈ హృదయం ఎవరిది? దేవుడిది. ఈ హృదయంలో ఎవరు నివాసం ఉంటా అంటున్నాడు? దేవుడు యాక్చువల్గా ఈ లోకాన్ని ప్రేమించి అంటున్నాడు కదా. ఎందుకనంటే ఈ లోకంలో మట్టిని తీసుకొచ్చి బొమ్మలుగా తయారు చేసి దాంట్లో ప్రాణం పోసి నిన్ను మనిషిగా ప్రతిష్ఠించి ఆయన హృదయం ఏదైతే హృదయం చేసుకున్నాడో దాంట్లో ఆయన నివాసం ఉండడానికి నిన్ను నన్ను మనందరినీ ఏర్పరచుకున్నాడు. ఎవరిని? మనందరినీ. ఎందుకని? ఆయన నివాసం చేయటానికి. మనిషి బతకటానికి ఉండటానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? అది ఐడల్ వర్షిప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దేవుడు ఏమంటున్నాడు? నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు నా దగ్గరికి రా. ఇప్పుడు ఇక్కడ వైఫై ఉంది. వైఫై అంటే ఈ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ పనిచేస్తాయి, అంతే కదా. ఇప్పుడు నేను రోడ్డు బయట ఉండి నాకు వైఫై కావాలంటే దొరుకుతుందా? దేవుని ఆశీర్వాదం కూడా అంతే. దేవుని కాపుదలలో ఉండి ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకుంటే నీ సమస్యలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ వ్యాపారాలు ఏదైనా కానీ దేవుడు ఏమంటాడు? నీ కాళ్ళ కింద పెడతా అంటున్నాడు. కానీ మన బాధలు తీసుకొచ్చి మనం తలమే పెట్టుకుంటున్నాం. తలకు మించిన భారంగా మనం మోస్తున్నాం. ఆ తలకు మించిన భారం కలిగిన పనులు దేవుడు అంటే నీ కాళ్ళ కింద పెట్టాను అంటున్నాడు. నీ కాళ్ళ కింద పెట్టిన దాని గురించి నువ్వు దేవుని యొక్క వాక్యము జ్ఞానముతో నువ్వు అర్థం చేసుకుంటే వాటిని ఎలాగ జయించాలో నీకు వాక్యము నేర్పిస్తుంది. సంవత్సరంగా అందరం సోలిపోతూ ఉంటాం, అందరం కష్టంగా బాధపడిపోతూ ఉంటాం. ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నీకు తోడే ఉన్నాను అంటున్నాడు. తోడే ఉన్నా అంటున్నాడా లేదా? దేవుడు నేను నీకు తోడే ఉండి నిన్ను నడిపిస్తాను, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎప్పుడు? నీవు నాలో ఉన్నప్పుడు. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నేను ఇలా ఉందాం అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే నువ్వు నేను ఇలా ఉందాం అనుకుంటున్నాం. ఇక్కడుండి దేవుడిని కలవాలంటే కుదరదు. ఇలా ఉంటే దేవుడు ఎలాగా? వాక్యము నువ్వు కలిసి ఉంటే దేవుడు ఏమన్నాడంటే నిన్ను ఆశీర్వదించినంతగా ఇంకా ఎట్లా అంటే ఇంకంతకన్నా మించింది లేదు అని అంటున్నాడు. కొన్ని యొక్క లేఖనంలో మనం దేవుని యొక్క వాక్యంను బట్టి చూద్దాం. యెషయా రాసిన యెషయా గ్రంథము 58, యెషయా గ్రంథము 58, 13, 14. కూర్చోండి అమ్మా. మా చదవమ్మా, చదవలేవా? నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినముగా దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినమున. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఏంటి విశ్రాంతి దినం అంటే ఏంటి? ఆదివారం విశ్రాంతి దినం అంటే ఆదివారం కూడుకోమని చెప్తున్నాం కదా. విశ్రాంతి దినం అంటే సబాత్ డే. సబాత్ డే అంటే ఆదివారం. రైట్. ఎక్కడ ఈ విశ్రాంతి దినం ఎలా ఉందంటే ఆయనకి అది మనోహరమైనది, ప్రతిష్ఠితమైనది. ఎందుకనంటే దేవుణ్ణి ఆరాధించే రోజుగా ఆయన ప్రకటించుకున్నాడు. అది
ఆ రోజున మీరు అందరు నా దగ్గరికి రావాలి సూచనగా. ఎందుకనంటే నువ్వు ఈ 6 రోజులు లోకంలో ఉంటావు కాబట్టి నేను నిన్ను వాక్యముతో ఉదక స్నానం చేయిస్తారా అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, నీ ఉదక స్నానం మాకొద్దు అని చెప్పి మన శరీరానుసారంగా ఉన్న వాటి కొరకు పరిగెడతాం. ఓకే, రైట్. తర్వాత యెహోవాకు ప్రతిష్ఠ దినమని ఘనమైనదనియు అనుకుని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము కూడా చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నేను యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎప్పుడు నిన్ను ఉన్నతమైన స్థలములోకి, సుస్థిరమైన స్థలంలోకి ఎప్పుడు నిన్ను ఎక్కిస్తాడంట? ఆయన ఒక ఆరాధన రోజుకు వచ్చి ఆయన ఆరాధించినప్పుడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాడంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఆదివారం పూట కూడుకోమని చెప్తున్నాడు. అంటే మరి ఆదివారం పూట కొన్ని అనివార్యమైన కారణాలు ఉంటాయి కదా, నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన సన్నిధిలో ఉండేలాగా. ఎందుకనంటే గుడి అంటే ఏంటి? 4 గోడలు కాదు. గుడి అంటే ఏంటి? 4 గోడలు కాదు. గుడి అంటే నలుగురు ఉన్న ఆత్మలతో కలిసి ఉన్న ప్లేసే దేవుని యొక్క గుడి. ఆ గుడిలో నువ్వు ఆరాధిస్తే ఇంకా మంచిది. ఇంకా సంఘము, ఎందుకంటే సంఘము ఏకమంతై ప్రార్థించిన వేళ పేతురు ఏమయ్యాడు? ఎవరు వచ్చారు ప్రార్థన చేస్తే ఏకమంతమై? దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించి పేతుని చెరసాల నుంచి విడిపించాడు. అంటే సంఘం ఏకమంతై ప్రార్థన చేయడంలో ఏముంది? శక్తి ఉన్నది. ఆ శక్తి ఏంటంటే అది నీ ప్రాబ్లమ్స్కి పని చేయొచ్చు, నీ రోగం మీద పని చేయొచ్చు, నీకున్న ఇతర ఏ సమస్యలైనా కన్నా వాటిని ఆ యొక్క సంఘం ఏకమై చేసే ప్రార్థనలో శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తి ద్వారా నువ్వు అభిషేకం పొందుకుంటావు. కాబట్టి సంఘంలో కూడుకోవటం అనేది ఒక ప్రతిష్ఠిత దినముగా నువ్వు ఎప్పుడైతే ఆదివారం నేను ఆరాధనకి వెళ్ళాలి, నా దేవుడిని, నా తండ్రిని, నా రాజుని, నా రక్షకుడిని నేను ఆరాధించాలి అని నీలో ఒక గ్రహింపు ఎప్పుడు వస్తుందో నీలో మార్పాటు జరగటం ప్రారంభం అవుతూ వస్తుంది. ఆరాధన మనం గుడికి రాకుండా ఆశీర్వాదం దొరకటం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కానీ అలాగ దేవుడు దూషించేవాడు కాదు, మళ్ళా నేను అలా కష్టపెట్టేవాడు కాదు. కానీ ఏమన్నానంటే దూరంగా ఉండే ఆశీర్వాదం అంతగా పొందుకుంటే దగ్గరికే వెళ్తే ఇంకెంత ఆశీర్వాదం వస్తుంది? సంఘం బయట నుండే నీకు అంత ఆశీర్వాదం వస్తుందని నువ్వు దేవుని నమ్మినప్పుడు అదే ఆశీర్వాదం సంఘంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం ఏంటే ఆ వాక్యం ద్వారా జ్ఞానం వస్తుంది. ప్రతి సమస్య, ప్రతి చింత, ప్రతి కలతకి ఏ విధంగా నిన్ను నువ్వు సరిచేసుకోవాలో దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాక్యంతో నీతో, నీ సమస్యతో ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే వస్తాడు. సామెతలు, నాకు ఎంత టైం ఉంది? అదే 10 నిమిషాలు, 5 నిమిషాలు, 1 నిమిషం, 1 సెకండ్ చెప్పాలి కదా అదా, పావుగంట. రైట్. సామెతలు పటపటపట. సామెతలు 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగును. నువ్వు చేసే ప్రతి పని కూడా ఎవరి మీద ఉంచాలంట? యెహోవా మీద. యెహోవా మీద ఉంచాలా, యేసయ్య మీద ఉంచాలా? ఇద్దరు ఒకటే. త్రిత్వం కలిగిన దేవుడు కాబట్టి యేసయ్య మీద. మనం ఏ పని చేస్తున్నా కానీ, అలాగే మీరు ఇక్కడ వ్యాపారం ప్రారంభించాలంటే మీరు ఇంట్లో వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని బయలుదేరాలి ఇక్కడికి. అలాగే మీ షాపు ఓపెన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అలాగే మీ పనులు ఏదైతే మీరు గ్యాస్ స్టవ్ దగ్గర ఇతరత్ర పనులు ఏది చేస్తున్నా అప్పుడు కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఎప్పుడైతే బిజినెస్ ప్రారంభం అవుతుందో అప్పుడు ఒక ప్రార్థన చేసుకోవాలి. అలాగే ప్రార్థన చేసుకుంటూనే నువ్వు చేసే ప్రతి పని కూడా నేను ఇందాక ఆల్రెడీ ప్రార్థన చేశాను, దేవుడు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు కానీ పొద్దున్న సాయంత్రం కాదు, ప్రార్థనలోనే ఉండమన్నాడు కానీ ప్రార్థనకు ఒక సమయం కేటాయించేలాగా లేడు. నువ్వు చేసే ప్రతి పని, అది చిన్న పనైనా కానీ ఆయన మీద భారం ఉంచుకుంటే దేవుడు అంటున్నాడంట ఆ పనులు నేను సఫలం చేస్తాను అంటున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8 ద్వితీయోపదేశకాండం 8:18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసుకొనినట్లు తన నిబంధనను నేటి వరకు కూడా స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై
మీకు సామర్థ్యమును కలుగు చేయువాడు ఆయనే. ఏ పనుల భారమైనా కానీ ఎవరిని గుర్తు చేసుకోవాలంట? ఇప్పుడు మనం ఎందుకంటే మనం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి, మన పితరులు ఎవరు? వాళ్ళే కదా. వాళ్ళ ఆ తండ్రితో మన పితరులతో చేసిన వాగ్దానం ఏంటి? అబ్రహాంతో ఏం చేశాడు వాగ్దానము? ఆశీర్వదిస్తానన్నాడు కదా. అదే ఆశీర్వాదం నేటి వరకు, అంటే ఈ రోజు వరకు కూడా ఆ ఆశీర్వాదము నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యాపారంలో, నా పర్సనల్ జీవితంలో కూడా అది ఆశీర్వదింపబడి నేను సౌభాగ్యముతో జీవించేలాగున, సమృద్ధిగా జీవించేలాగున ఆశీర్వదించేవాడును నేనే అంటున్నాడు. ఎవరు? యేసయ్యే అంటున్నాడు ఇక్కడ. సో అంటే దీని అర్థం ఏంటి? నీవు ఏ పని చేసినా, అది వ్యాపారమైనా, జాబ్ అయినా, ఇంకా ఏ ఇతరత్ర పైన కానీ నువ్వు ఎవరితో ఉండాలంట? దేవుడితో ఉండాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఎలాగ ఏక శరీరమై ఉంటారో దేవుడితో అలాగే మనం కూడా ఏక శరీరమై ఉండాలి. ఏక శరీరమై ఉన్నప్పుడు నీకు ఏ సమస్య అయినా అది దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు కావలై ఉంటాను, నీకు తోడై ఉంటాను అంటున్నాడు. తోడయ్యే దేవుడు మనకుండగా మనకెందుకు చింత? ఇంకా చింత ఎందుకు అని అంటే దేవుని ఒక వాక్యం చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22, 23, 24. మూడో అధ్యాయము 22, 23, 24. దాసులారా, మనుషులను సంతోష పెట్టు వారినైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధంకరణ గలవారమై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండిడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఏ పని చేసినా కానీ, నువ్వు ఒక పిజ్జా చేసినా కానీ ఇది నా ప్రభువుకు పెడుతున్నా అనే ఒక మెంటాలిటీలో ఉండాలి. లేదా నేను వంట వండుతున్నా నా ప్రభువుకే నేను పెడుతున్నానని, అలాంటి ఇది మనుషుల నిమిత్తమే, ఇది వ్యాపారం జరుగుద్ది, ఇది వ్యాపారం నుంచి నాకు ఆదాయం వస్తుంది అనేది కాకుండా, అంటే ప్రేమతో ప్రభు కంటే ఎలా చేస్తావు నువ్వు? ప్రేమతో, ఒక వినయ భయభక్తితో, ఒక ఆదరణ కలిగి ప్రభువుకి ఇప్పుడు నీకు ముందే యేసు ప్రభు వచ్చి కూర్చుంటే నీలో ఏమొస్తుంది? ఒక వినయము, ఒక భయభక్తి వస్తుంది. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే అలాంటి ఆలోచన కలిగే నీలో ఉండాలంటున్నాడు. సో ఎప్పుడైతే నీలో అలాంటి స్వభావం కలుగుతుందో నువ్వు చేసే ప్రతి పని కూడా ఏమవుతుందంట? ఆశీర్వదింపబడుతుందంట. ఏదో చేస్తున్నాము వస్తుంది అనుకుంటే అలా కాదు. నా ప్రభువుకు నేను పెడుతున్నాను అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే నాకు పెడుతున్నావు కాబట్టి అది నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఎందుకనంటే నిన్ను నన్ను మన అందరినీ సృజించిన వాడెవడు? యేసు ప్రభువే. నీలో ఉందెవరు? యేసు ప్రభువే. మరి తనలో ఉందెవరు? యేసు ప్రభువే. అంటే తనను గౌరవిస్తున్నప్పుడు తనను కూడా నువ్వు గౌరవిస్తుంది, ఎందుకంటే నీలో ఉన్నది కూడా నేనే. కాబట్టి నీవు నాకు చేసే పని మనుషుల నిమిత్తం కాకుండా తనలో ఉన్నవాడని కూడా నేనే. కాబట్టి నాకు నువ్వు ఏ పని చేసినా అది ఒక మనస్ఫూర్తి కలిగి చేయాలని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథము 29:11. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదను. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి ఏవి కూడా కావు. తర్వాత ఇదే యెహోవా వాక్కు, మీరు నాకు ప్రార్థన ద్వారా మీ యొక్క యావత్తు చింతను మొరపెట్టినా మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురే గాని మీ మనవిని నేను ఆలకింతును. ఎలాగా? ప్రార్థన చేయకుండా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకు మొర పెట్టుకోకుండా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన చేయాలంటున్నాడు, నాకు మొర విడవండి అంటున్నాడు. నేను నీ మీద మంచి పనిలే కానీ నీకు హానికరమని చేసేవి కావు. అంటే ఏంటి? అంటే ప్రార్థన చేస్తేనే దేవుడు ఇస్తాడా అని అంటే, దేవుడు నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకనంటే నువ్వు ఎవరివేనంటే ఆయన కుమారుడివి. నీతో ఇప్పుడు మన పిల్లలు అప్పుడు ఆ తల్లి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంది, ఏం చేస్తుంది? ఒక సహవాసం, ఒక ఫెలోషిప్.
అరే ఒక హ్యూమన్ బాడీ, బయాలజికల్గా ఉన్న బాడీకి ఎంత ఇదిగా ఉంటే మరి నిన్ను కన్న దేవుడికి నీతో సహవాసం చేయకపోతే ఎంత ఇదిగా ఉంటుంది, అంతే కదా. సో దేవుడు కూడా నీతో సహవాసం చేయడానికి ఉన్నాడు. ఆయన నీకు ఎటువంటి హాని చేయడు. నువ్వు గనక ఆయనకి ప్రార్థన చేస్తూ నీ బాధను, నీ యొక్క వ్యాపారం గురించి సమస్తమును నువ్వు ఆయన దగ్గర మొరవిడిస్తే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించి దీవిస్తాను అంటున్నాడు. మీరు నన్ను వెతికిన ఎడలా, ఎలా వెతకమంటున్నాడు ఆయన్ని? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేస్తా? తర్వాత చూడండి 13, మీరు నన్ను ఎలా వెతకమన్నాడు? కొత్త నిబంధన సువార్తలో ఏమన్నాడు? ఎవరిని వెతకమన్నాడు ముందు? ఎవరిని వెతకమన్నాడు ముందు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. ఎందుకనంటే ఆయన నీతిలో ఏముంది? దేవుడు ఉన్నాడు. రాజ్యంలో ఎవరు ఉన్నారు? నువ్వు ఉన్నావు. నీవు ఆయన వెతికిన వెడల నీకేం వస్తుంది? జ్ఞానం వస్తుంది. దేవుని యొక్క వాక్యంలో జ్ఞానము. ఎలాంటి సమస్యకైనా, మన జీవితంలో ఏ ప్రతి సమస్యకైనా దేవుడు బైబిల్ ద్వారా నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు, సహవాసం చేయడానికి ఉన్నాడు. అందుకడ ఏమంటున్నాడంటే, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ఎలా కనుగొంటామంటే ఆయనతో మనము పూర్ణ మనసుతో, ప్రభువా నా ప్రతి సమస్య నుంచి నన్ను విడుదల దయచేయ. ఏంటి ఈ విధంగా నీవు శరీరానుసారంగా, అంటే శరీరానుసారంగా ఏమడుగుతాం? ఎవడైనా డబ్బు అడుగుతాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ డబ్బు కాదు, నీ హృదయంతో నన్ను గణపరిచి అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన మనం గణపరిచినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మనవి ఏది అడిగినా ఆయన ఆలకిస్తానని లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. ప్రసంగి గ్రంథము, ప్రసంగి 9:10, చేయుట నీ చేతికి ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పో పాతాళమందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలుసు. ఈ సూర్యుడి కింద ఈ భూమిలో ఏమేమి జరుగుతుందో సమస్తము నాకు తెలుసు. తర్వాత వడిగలవారు పరుగులు గెలవరు, బలము గలవారు యుద్ధమందు విజయం పొందుదరు, జ్ఞానము కలవారు అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట ఐశ్వర్యము కలుగదు, తెలియగలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశాత్తము చేతనే కలుగును, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరణమైన వలయమందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. దేనికైనా ఒక సమయం ఉందంట, దేనికైనా ఒక కాలం ఉందంట. అది కూడా దేవుడు అంటే అదృష్టం ఉండాలంటున్నాడు. నువ్వు అదృష్టవంతులు అవ్వాలంటే నువ్వు దేంట్లో ఉండాలి? దేవుని యొక్క కాపుదల్లో ఉండాలి. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది? మనల్నే వర్ణిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు కదా. నీవు దేవుని యొక్క వాక్యంలో బలపడకుండా నీ కుటుంబాన్ని దేవుని యొక్క పునాది వేసి క్రీస్తు బండ మీద కట్టనంత కాలము కూడా నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి యొక్క చింతలో ఉన్నా అది అభివృద్ధి జరగదు. నీవు ఓకే ఈ వ్యాపారం ప్రారంభించాం దేవుని నామమును బట్టి, బట్ నీవు ఎక్కడ కట్టుకోవాలంటే నీ కుటుంబాన్ని ఫస్ట్ క్రీస్తులో కట్టుకోవాలి. ఆ కుటుంబము క్రీస్తు పునాది వేసి, క్రీస్తు అనే స్టోన్ మీద నీ కుటుంబాన్ని కట్టుకుంటూ విశ్వాసముతో, నీ యొక్క విశ్వాసం అనే ఒక గోడనో లేకపోతే ఒక భౌతికంగా ఒక బలముగా కావాల్సిన ఒక మంచి ఒక విశ్వాసం కలిగిన కుటుంబంగా గనక కట్టుకుంటే దేవుడు ఉన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండి, నేను నిన్ను నీ హృదయంలోకి వచ్చి, నేను నా తండ్రి నివాసము ఇప్పుడు 10 కోట్లు ఇంపార్టెంటా? దేవుడు వచ్చి నివాసం చేయడం గొప్పదా? రెండిట్లో ఏది గొప్పది? అదే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాలో ఉంటే నేను నీలో వచ్చి నివాసం చేస్తా అంటున్నాడు. కానీ మనం ఏమంటా, నాలో నువ్వు తర్వాత ఎప్పుడు వస్తావు, తర్వాత చూద్దాం, ముందు నాకు డబ్బు అంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆ డబ్బు కన్నా గొప్పది ఏంటిది? పేతురు ఏమన్నాడు? వెండి బంగారం లేదు నా దగ్గర, ఏముంది అన్నాడు? శక్తి ఉన్నది నా దగ్గర, శక్తి కలిగి జీవించాలి.
కానీ శరీరానుసారంగా మనం ఎంతసేపు డబ్బు మీద ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ డబ్బు ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. ఏంటి రైట్. తర్వాత 1 తిమోతి 6:17, ఇంకొక రెండో 3 వచనాలు తీసి క్లోజ్ చేయాలి. 1 తిమోతి 6:17. 1 తిమోతి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనవంతుడు నమ్మకి ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ఎలా ఇస్తా అంటున్నాడు? సమస్తమును మనకి ఫ్రీగా ధారాళంగా ఇస్తాడంట. ఏంటిదంట? నువ్వు సుఖముగా అనుభవించటానికి. ఎప్పుడు? క్రీస్తులో ఉంటే నీకు సుఖముగా ధనవంతుడుగా ఉన్నన్ని రోజు లావిష్గా. అందుకే నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను, రాజు దగ్గర ఏముంటాయి? రాజు దగ్గర సమస్తము ఉంటాయి. కానీ చాలా మంది ఏమనుకుంటారు, మనకు ఇదే కావాలని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, యేసు ప్రభు ప్రార్థన ఎలా చేశాడు? తండ్రి, నీ చెంత ఉన్నప్పుడు నేను ఎట్టి మహిమ కలిగి ఉన్నానో ఆ మహిమను నాకు దయచే అన్నాడు. ఇప్పుడు మనం కూడా ఎవరు మరి యేసు ప్రభులాగా? ఆయన పిల్లలమే కదా. మన ప్రార్థన కూడా ఎలా అంటే, నా మహిమ నీ దగ్గర, నేను నా తల్లి గర్భంలో రాక మునుపు నేను నీ దగ్గర ఎలా ఉన్నానో, ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నానో అది నాకు దయచే ప్రభువా ఈ భూమి మీద అని ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు కూడా అదే ప్రార్థన చేశాడు. యేసు ప్రభు శరీరానుసారంగా ఏది అడగల, నీ దగ్గర నేను ఏదైతే ఉన్నానో అది నాకు ఇక్కడ దయచే అన్నాడు. సో మనం కూడా ఇక్కడ ఏమంటున్నాడు? సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే ఏమన్నాడంట? నమ్మికయించుడని ఆజ్ఞాపించుచున్నాను. తర్వాత, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలము వరకు మంచి పునాదిని, తన కుటుంబానికి మంచి పునాది వేసుకుని తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారు, ఔదార్యము గలవారును, తన ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుచున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మన ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ, ఇక్కడ పనిచేసేవాళ్ళు కానీ, వాళ్ళనంట మనం గద్దించినా కానీ ఆశీర్వాదం కోల్పోతాం. ఏంటంట? మన దగ్గర పనిచేసేవాడిని, నువ్వు పనివాడు పోరా అన్నా కానీ ఏమవుతామంట? నీ ఆశీర్వాదం కోల్పోతామండి. సహజంగా ఇళ్లలో పనిచేసేవాళ్ళని తక్కువగా చూస్తాం, షాపుల్లో పనిచేసే వాళ్ళని తక్కువ చూస్తాం. దేవుడు అంటున్నాడు, వాళ్ళని కూడా నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించన్నాడు. నువ్వు ఎలా గౌరవిస్తావో, గౌరవింపబడుతున్నావు, వాడిని కూడా అదే గౌరవం. అలా గౌరవించడం పడటం వల్ల ఏమవుతుందంట? ఆశీర్వాదం. గౌరవించకపోతే ఆశీర్వాదాన్ని పట్టుకుంటున్నావు. నువ్వు ధనవంతుడిగా క్రీస్తులో జీవించాలంటే క్రీస్తు స్వభావం ఏంటి? ఆయన అందరూ ఒకటే. ఆ కులము, ఈ కులము, ముస్లిము, హిందూ, క్రైస్తవుని ఎవరు లేదు, అందరూ ఆయన పిల్లలమే. ఈ లోకానంతటికి లోకరక్షకుడా, లేకపోతే ఓన్లీ క్రైస్తవులకే లోకరక్షకుడా? లోకానంతటి అంటే ఇప్పుడు ముస్లిమ్స్ అయినా, హైందువులు అయినా ఎవరు? వాళ్ళందరూ మన సహోదరులే. కాకపోతే మనం సత్యంలో ఉన్నాం, వాళ్ళు అసత్యంలో ఉన్నారు, ఇంకా తెలుసుకోలేని వారు. ఇక్కడ దేవుడు ఎంత గొప్ప చెప్తున్నాడంటే, నీ ఇతరులు తమ ధనములో ఇతరులకు కూడా పాలిచ్చు వారై ఉండవాలని. అంటే నీవు ఏది చేసినా కానీ వాళ్ళకు కూడా సహాయకర్తగా ఉండాలి. నీ పని చేసేవాడైనా అంటే, నేను ఓవరాల్గా నేను చెప్తున్నానంటే, ఆశీర్వాదమును మనం ఎలా పొందుకోవాలని చెప్తున్నా. ఆశీర్వాదం పొందుకుంటే మన అన్ని పనులు కూడా బాగా జరుగుతాయి కదా. మన దగ్గర పనిచేసే వాళ్ళైనా, మన కింద వారైనా, మన పైన ఉన్న వారిని కూడా మనల్ని మన ఎలాగ గౌరవింపబడతామో వాళ్ళని కూడా గౌరవించబడిన తర్వాతనే ఏమవుతుందంట? ఆశీర్వదింపబడతామని దేవుని యొక్క లేఖనముల ద్వారా చెప్తున్నాడు. 2 కొరింథీయులు 9:8. 2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందును ఎల్లప్పుడూ మీలోనే మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుని మీ ఎడల సమస్త విధములైన విస్తరింప చేయగలడు. కృప ఉంటే ఏం కావాలి ఇంకా? దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు. మనం చాలా మంది అనుకుంటాం, నేను ఏమి లేనివాడిని, నాకు ఆస్తి ఏంటి, నాకేం లేదనుకుంటాం. నీ ఆస్తి అంటే డబ్బు కాదు, నీ ఆస్తి అంటే క్రీస్తే. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరే సర్వ సమృద్ధి గలవారమై ఉండాలంట. ఆ క్రీస్తు ఉండగా నాకేంటి చింత అలాంటి స్వభావం కలిగి ఉండ. నాకు క్రీస్తే ధనవంతుడు,
అని ఎప్పుడైతే నీ మనసులో అలాంటి గ్రహింపు వస్తుందో, నోట్లకి ఇచ్చే గ్రహింపు క్రీస్తుకి ఇవ్వు, అప్పుడు ఏమంటాడంటే నేను నీకు సర్వ సమృద్ధిని అంటున్నాడు. నీ ప్రతి సమస్యకి ప్రతి కష్టానికి కూడా నేను ఏమై ఉంటానంటున్నాడంటే సమస్త విధములైన అన్నిటికీ, 1, 2 దానికి దీనికి కాదు, సమస్తము అన్నిటికి కూడా ఏమంటాడంట నా కృపని నీ మీద విస్తరింపజేస్తాను అంటున్నాడు. కృప క్రింద ఉంటే మనకి సమస్తము పొందుకుంటాము. కృప కిందే లేకపోతే ఇక్కడ పొందుకోవాల్సిన వైఫై నువ్వు ఎక్కడో ఉండి పొందుకోవాలంటే దొరకదు. దేవుని కిందనే ఉంటేనే నీకు కృప నీ మీద బహుగా విస్తరిస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నువ్వు ఆయన కింద లేకుండా, ఆయన వాక్యానికి తలవకుండా, ఆయన ఆరాధన కూడికి నువ్వు రాకోకుండా, ఆయనకి ప్రార్థనే చేయకుండా, ఆయన మొర పెడుకోకుండా నీ మీద కృప రావాలి, నాకు ఆశీర్వాదం రావాలంటే రాదు. ఈ రోజు నుంచి అయినా మీరు దేవునిలో పెరగటం, దేవుని యొక్క వాక్యంలో బలపడటం ప్రారంభించండి. ఫిలిప్పీలు 2 వచనాలు తీసి క్లోజ్ చేద్దాం. 2 ఫిలిప్పీలు 4:11 నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకుని ఉన్నాను. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ మనకి ఏదైనా కష్టం రాగానే దేవుడిని ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాం. ఎలాగా, నాకు కష్టం ఉంది, నాకు బాధ ఉంది, ఎక్కడున్నాడు నా దేవుడు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు నన్ను స్తుతించు అంటున్నాడు. అలాగే యోబు గారు కూడా ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఏం చేశాడు, ఆయన స్తుతించాడు. అలాగే దావీదు మహారాజు ఎలాంటి స్థితిలో ఉన్నాడు, పడకల మీద లేవలేని స్థితిలో ఉండి ఆయన శరీరం అంతా కూడా కళ్ళు కుట్టిపోయినా కానీ దుర్వాసన వచ్చినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన పడకల మీద పడుకుని ఆయన స్తుతిస్తున్నాడంట. ఎలాంటి స్థితిలో, వాసన వచ్చే స్థితిలో. ఈరోజున మనకి చిన్న ఒత్తిడి కలిగితే మనం తట్టుకోలేము, కానీ అలాంటి కంపు కొట్టే స్థితిలో కూడా దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తున్నాడంట. అయ్యా నాకు నువ్వు చాలయ్యా, నాకు నువ్వే కాపరివయ్యా, నాకు తోడై ఉండాలని. ఈరోజు మనం ఉంటామా అంటే మరి అందుకే మళ్ళీ దావీదు మహారాజుని దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. మనము మన 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 నాలుక వెరీ పవర్ఫుల్. ఎందుకంటే నాలుగు విషయంలో ఏమున్నది, జీవం ఉన్నది, జీవం కలిగిన మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఏముందంటున్నాడు, జీవం ఉన్నది, జీవం ఉన్న మాటలో శక్తి ఉన్నది. ఆ శక్తి నువ్వు ఎప్పుడైతే డెలివర్ చేస్తావు దానివల్ల మన ఆశీర్వాదాన్ని మనము కోల్పోతున్నాం. రైట్, మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. అడుగు ప్రతి వాడికి కూడా పొందును, వెదుకు వారికి దొరుకును. ఏం వెతకాలి, ఏం వెతికితే దొరికిద్దంట. వెతకడం అంటే ఏంటి, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన జ్ఞానమును వెతకాలి, ఆయన ప్రేమను వెతకాలి. వెతకడం అంటే నీలో ఉన్న దేవుడిని పరీక్షించాలి. ఎందుకనంటే ఎప్పుడైతే దేవుడిని నువ్వు వెతకడం ప్రారంభిస్తావో నువ్వెవరో అర్థమవుతుంది. ఫస్ట్ నువ్వు ఎంత శక్తిమంతుడువో, ఎంత జ్ఞానవంతుడువో, ఎంత బలవంతుడు అనేది నీకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక మర్యాదకి మనం తలెగ్గిపోయి ఈ లోకంలో ఉన్న కష్టాలకి, బాధలకి, చింతలకి మనం ఇటువైపే మౌల్డ్ అయిపోయి మనం జీవిస్తున్నాం. కానీ ఇలా జీవించడానికి కాదు నేను ఈ భూలోకానికి తీసుకుని వచ్చింది. ఎందుకంటే ఆయన స్తుతించడానికి. ఎందుకంటే నువ్వు ఆయనకి ఏమై ఉన్నావు, ఆయన ఆలయమై ఉన్నావు. నిన్ను ఆయన ఆలయంగా తయారు చేసుకున్నాడు. అంతేగాని నువ్వు పుట్టి పెళ్ళైపోయి పిల్లలు పుట్టి ఆ పిల్లల వెనక పరిగెత్తడం గురించి కాదు. అది ఎప్పుడు తెలుసుకుంటావు, ఆయన వెతికినప్పుడు నువ్వు తెలుసుకుంటావు. అది ఎక్కడుంది ఆయన వెతకాలంటే వాక్యంలో ఉన్నది. ఆయన వాక్యంలో వెతికినప్పుడు ఏమవుతుంది, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎలా పామునిచ్చునా. అంటే ఏంటి, ఇప్పుడు నా కొడుకే వచ్చి నాకు చికెన్ కావాలంటే నేను అడిగి విషయం పెట్టాను కదా. అలాగే నీవు దేవుణ్ణి వెతికినప్పుడు, వెతికి నిన్ను నువ్వు ఎవరో తెలుసుకున్నప్పుడు దేవుని గణపరుస్తావు. నీ పనుల భారం అంతా కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు నువ్వు దేవుని ఏదైతే అడుగుతావో అదే దేవుడు నీకు తృప్తికరంగా, నిన్ను ఆస్వాదించేకరంగా దేవుడు ఇస్తాడని లేఖనం ద్వారా బయలుపరుస్తున్నాడు. కీర్తనల గ్రంథము 2 అయిపోయినాయి. కీర్తనల గ్రంథము 90:14 ఉదయమున నీ కృపతో తృప్తిపరచుము, అప్పుడు మేము
మా దినములన్నీ ప్రతి ఉదయము కూడా ఏం చేయాలంట? ఎవరిని ప్రార్థన చేయాలంట? నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదము. మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావమును చూపించుము. నీ కృప నీ బిడ్డలకి చూపించాయా? ఏమి దాని తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మేము ఏ పని అయితే చేస్తున్నామో మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఈ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలంట. తండ్రి, మా ఉదయమునే మమ్మల్ని నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అలాగే మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మేము ఏదైతే చేస్తున్నామో ఆ చేతి పనిని మీరు ఆశీర్వదించి వాటిని స్థిరపరచుము. మా చేతి పనినే స్థిరపరచుమని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. 91:1-2 కీర్తనలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుడు అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎవరి నీడలో మనం నివసించాలంట? ఆయన నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఏ పనైనా కానీ ఆయనలో, ఆయన వశములో, ఆయనతో ఏకాత్మై, ఆయన యొక్క కాపుదలలో, ఆయన యొక్క కృపలో గనక ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, సమస్తము నేను ఆస్వాదిస్తా అంటున్నాడు. నా కొండ, నా ఆశ్రయము, నా దుర్గము నీవేనయ్యా అని నీ ప్రతి ప్రార్థనలో, నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన ప్రథముడుగా పెట్టి ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని యొక్క క్రీస్తులో నీ కుటుంబాన్ని, నీ వ్యాపారమైనా, నీ కుటుంబమైనా. ఇప్పుడు ఆదివారం వచ్చింది, ఆదివారం గుడికి వెళ్ళాలి. ఎస్, గుడికి వెళ్ళాలి. కానీ ఆదివారం ఏదైనా ఆర్డర్ వచ్చింది, మరి ఆర్డర్ చేయాలా, గుడికి వెళ్ళాలా? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఆదివారం గుడికి వెళ్తారా? లేకపోతే నీ శరీరం చెప్తుంది, ఎందుకంటే శరీరానికి డబ్బు కావాలి కాబట్టి ఆర్డర్ తీసుకోని చెప్తుంది. కానీ నీ ఆత్మ చెప్తే దేవుని వైపు పరిగెత్తు అంటది. నీ విశ్వాసం ఎటు తిరిగి వెళ్తుంది? ఎటువైపు ఉంది మీ విశ్వాసము? సహజంగా మనుషులం కాబట్టి అందరం ఆర్డర్ వైపు వెళ్ళిపోతాం. కానీ దేవుని ఆత్మ చెప్తుంది, నా చెంతకు రా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఏ నాటికీడు ఆనాటికి. ఈరోజు చింత గురించి ఆలోచించారు, రేపటి గురించి నీకెందుకు అంటున్నాడు. కానీ నీలో అలాంటి విశ్వాసం ఉందా? దేవుని మీద ఆధారపడి జీవించే విశ్వాసం ఉందా? దేవుడు ఏమంటాడంటే, ఉంటే అటుండు, లేకపోతే ఇటుండు, ఇలాగ నులివెచ్చనగా ఉండొద్దు అంటున్నాడు. ఉంటే విశ్వాసంతో నా మీద ఆధారపడి అంటున్నాడు. దేవుని ఆత్మగా మనం చెప్పుకుంటే, దేవునిలో, క్రీస్తులో మన నూతన సృష్టి జరిగిన తర్వాత ఆయన ఆత్మగానే జీవించాలి. కానీ పిరికాత్మ ఏంటి? అమ్మో, ఈ ఆర్డర్ తీసుకోకపోతే రేపు పొద్దున లోన్ కట్టాలని భయపడిపోతాం. కానీ దేవుడు అంటున్నాడండి, ముందు అది ఒక్క ఫుట్బాల్తో తన్ని నువ్వు నా దగ్గర రా అంటున్నాడు. ఎందుకనంటే నా వాక్యంలో ఏముందంటున్నాడు? ధనం ఉందంటున్నాడు. నా వాక్యంలో జ్ఞానం ఉందంటున్నాడు. అలాంటి జ్ఞానం మనం పొందుకోవాలి. దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుని కాపుదలలో ఉండాలి, దేవుడిని మహిమపరిచేవాడిలాగా ఉండాలి. కానీ మన లోక మర్యాదలో ఉన్న కష్టాలు, బాధలు, చింతలు, వాటి గురించి మనం పరిగెత్తకూడదు. ఇదే పరుగు నీ శరీరం కోసం నువ్వు పరిగెడితే, అదే నువ్వు దేవుని ఆత్మ కొరకు నువ్వు పరిగెత్తు. ఎంత వ్యత్యాసం ఉంది? ఇప్పుడు ఒక గంట సేపు ఫోన్ చూసామనుకో, ఏమొస్తుంది మనకి? ఏమి రాదు, టైం వేస్ట్. మన లోకంలో పడిపోతాం, ఇంకా నిన్ను లోకంలో తీసుకెళ్ళిపోతాం. అదే గంట సేపు దేవునిలో గడిపితే ఎంత ఆశీర్వాదం ఉంటుంది. ఒక్క ఆదివారం వచ్చి నాకు ఆశీర్వాదం పొందుకుందని ఎన్నో కుటుంబాలు చెప్తా ఉంటారు, టెస్ట్ మోనీస్. ఇది ఒక ఆదివారం అంటే మిగతా సోమవారం నుంచి శనివారం నాకు వస్తే ఆశీర్వాదం దొరుకుతుందా? అది మరి అదే ఒక్క ఆదివారం వచ్చినప్పటికే నీకు అంత ఆశీర్వాదం ఉంటే, అదే ప్రతిరోజు వస్తే, ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో ఉంటే, ప్రతిరోజు దేవునిలో ఉంటే ఎంత ఆశీర్వాదం ఉంటుంది? చాలా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. నా సహోదరుడా, దేవుడు మీ కాపుదల ఉండాలి. మీరు దేవునిలో నిలబడండి. దేవుడు మీరు ఏ పని చేసినా కానీ దీవిస్తాడు. క్రీస్తులో మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని క్రీస్తులో పెంచండి, క్రీస్తుని ప్రేమలో పెంచండి. అది ఎలాంటి వ్యాపారమైనా కానీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మనకు తోడే ఉన్నప్పుడు మనం దేని నిమిత్తమే బాధపడాలి, దేని నిమిత్తమే. కానీ మన ఆశీర్వాదం పొందుకోవాలంటే, ముందు వ్యాపారం బలపడాలంటే, అది ఈ వ్యాపారమైనా, ఇదే వ్యాపారమైనా, మా అన్నయ్య వ్యాపారమైనా, స్టాన్లీ, స్టీవెన్, ఎవరి వ్యాపారమైనా కానీ దేవునిలో నిలబడాలి. దేవునిలో నిలబడితే దేవుడు ఎలాంటి కష్టకాలం వచ్చినా, ఎలాంటి సమస్య ఉన్నా
నువ్వు భయపడతావు నేను చూసి. ఇప్పుడు మన ఎదురుగా సునామీ వచ్చినట్టు చూసినప్పుడు భయపడతావు కాదు, దేవుడు అంటే వాళ్ళు భయపడమాక అంటున్నాడు. నీ జీవితంలో సునామీ లాంటి ఎలాంటి కష్టం వచ్చినా దేవుడు అన్నాడు నీకు తోడే ఉన్నా అంటున్నాడు. నువ్వు ఎలా వస్తుందనంటే 2 చేపలని 5,000 మందికి పెట్టాడు కదా, మరి ఆ రోజున పెట్టే దేవుడినే కదా నువ్వు పూజించేది, ఈ రోజున ఆరాధించేది. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నాడా, లేకపోతే ఆ రోజునే జరిగినాయా? అదే రోజున అదే అబ్రహాం దీవించిన దేవుడు ఈ రోజుకున్నాడా లేడా? మనం చరిత్రగా వాళ్ళని చెప్పుకుంటున్నాం కానీ క్రియలకు వచ్చేపటికి ఏమవుతుంది? ఇట్లా ఇంకో విషయం తెలుసా, శరీరానుసారంగా విశ్వాసం అంటే మృతమైతే ఏం ఉపయోగం లేదు, క్రియలనుసారంగా ఉండే విశ్వాసం గొప్పదంట. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. క్రియలు లేకపోకుండా ఉన్నప్పుడు ఆ విశ్వాసం ఏమైందంట? చచ్చిన వాటితో సమానం అంటున్నాడు. అందుకనే మనం ఏ పని చేసినా కానీ విశ్వాసంతో దేవుని యందు బలమైన ప్రార్థన ఎడతెగక చేయమన్నాడు. ప్రార్థన పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కాదు, ఎప్పుడు కూడా నువ్వు ఏ పనిలో ఉన్నా కానీ నీ ప్రభువును స్తుతిస్తూ నువ్వు ఏ పని చేసినా కానీ ప్రభువుకు చేస్తానని ప్రేరేపణ కలిగి చేయాలంట. ఏ పనైనా కానీ అప్పుడు దేవుడు అంటాడండి నేను దీవిస్తాను అంటున్నాడు. నా స్వరూపం అంటే ఏంటి? నోటి మాటతో పలికేది కాదు, ఆయన స్వరూపం అంటే ఆయన ఆత్మ ఫలాలు నీలో కనపడాలి. ఇప్పుడు దేవుని ఫలాలు ఏంటి? దేవుని ఫలాలు ఏంటండి? జాలి, దయ, కరుణ, ప్రేమ, సాత్వికం, ఇవన్నీ. మనలో ఏముంటాయి? కోపం, క్రోధం, గర్వం, అహంభావం. ఇవన్నీ ఎవరి స్వభావం? మరి నువ్వు దేవుని స్వభావం ఎలా చెప్పుకుంటున్నావు? ఏ స్వభావం ఉంటే నీకు బ్లెస్సింగ్? మరి ఈ స్వభావం ఉంటే ఏమొస్తుంది? అప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? నువ్వు తీసి పడేయాలి. ఒకటి రోజు కదా ఒక రోజున ఈ పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా నీలోకి వెళ్తున్నప్పుడు, ఇవన్నీ బయటికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క ఫలాలు నీలోకి వస్తున్నప్పుడు, అప్పుడు నువ్వు నిజమైన ఆయన ఇమేజ్, ఆయన స్వరూపము, ఆయన పోలిక. ఆయన పోలిక అయినప్పుడు నీకు కష్టం ఉంటుందా? ఉండదు. ఆయన పోలికగా కాకుండా అపవాది స్వభావం ఉన్నప్పుడే నీలోకి చీకటి ప్రవేశిస్తుంది. ఆయన స్వభావం ఉంటే ఏముంటుంది? ఇప్పుడు ఎంత వెలుగుగా ఉంది, ఇదే వెలుగు నీ జీవితంలో ఉండాలంటే వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే చీకటి వచ్చేస్తుంది. చీకటి రాకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం నీలో ప్రవేశించాలి. నువ్వు దేవుని యొక్క స్వరూపం చెప్పుకుంటే వేషధారి అవుతావు. దేవుని యొక్క ఆయన యొక్క పోలికగా, ఆయన ఇమేజ్గా జీవించాలంటే నీలో కనపడాల్సింది ప్రేమ, దయ, కరుణ, జాలి, ఇవన్నీ కనపడాలి. ఇవన్నీ కనపడిన రోజున అహంభావం మనకి ప్రతి ఒక్కడికి నాలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఎంత కాదనుకో నేను మనిషినే కదా, కానీ అది దేవుడు అంటాడు అది సాతాను స్వభావం అని చెప్తున్నాడు. అందుకనే అందరూ కూడా దేవుల్లో బలపడండి, దేవుల్లో నిలబడండి, వాక్యము మీ హృదయంలో పంచుకోండి. వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోమన్నాడు? ఆయన ఎక్కడ రాశాడు? ఆయన నిబంధన ఎక్కడ రాశాడు? హృదయ పలకల మీద రాశాడు. ఆయన నిబంధన మన పలకల మీద రాశాడు. ఈ హృదయం అనే పలకలు ఏదైతే ధర్మశాస్త్ర పలకలను ఏం చేశాడు? కానీ ఈ రోజుకి ఆ పలకలకే మనం ఏం చేస్తున్నాము? ప్రాధాన్యత ఇస్తున్నాం. హృదయంలో రాసిన పలకలకి గాల్లో పెట్టేశాం, కానీ జీవం లేని పలకలకి ప్రాధాన్యత. మనిషి సైకాలజీగా చూడండి, ఇది నువ్వు దొరకదురంటే దానికోసమే పరిగెడతా ఉంటాం, ఇది దొరికిద్దంటే దానికోసం మనం పరిగెత్తాం. ధర్మశాస్త్ర పలకలను దేవుడు తుడిచివేసేశాడు. అదే పలకల్ని ఆయన కొత్త నిబంధన నీ హృదయ పలకల మీద రాశాడు. అదేంటంటే ఆయన ద్వారా నువ్వు రక్షింపబడిన ఆయన నీతిమంతుడి కుమారుడిగా ఆయన నిన్ను మార్చాడు. ఏ విషయంలో కూడా చింతపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యంలో నీ కుటుంబము, నీ పిల్లలు, నీ వ్యాపారం ఏదైనా కానీ మీరు కడితే దేవుడు ఆస్వాదిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్. రండి.